జై శ్రీరామ్. వెల్కమ్ టు తారా క్రియేషన్స్. ఇప్పుడు మనము కాకరకాయలతోటి ఉల్లికారం చేసుకుందాం. కాకరకాయలు తీసుకొని పై చెక్కంతా గీరి అన్నిటిని అలా శుభ్రంగా గీరుకొని మొత్తం అలా గీరి పెట్టుకోవాలి. గీరిన తర్వాత కడిగేసాను. మధ్యలోకి ఘాటు పెట్టి విత్తనాలన్నీ తీసేసుకోవాలి. ఇది కొంచెం ప్రాసెస్ పనే కానీ చాలా బాగుంటుంది టేస్టీగా. కాకరకాయలు తినని వాళ్ళు కూడా ఇలా చేసి పెడితే చాలా బాగా ఇష్టంగా తింటారు. ఇది పప్పులో నంచుకోవడానికి అని చాలా బాగుంటుంది. అలా మొత్తం గింజలన్నీ తీసేసుకోవాలి. అన్నిటికీ అలా తీసి పెట్టుకోవాలి మొత్తము. నీళ్లు పెట్టుకొని స్టవ్ మీద ఉప్పు వేసుకున్నాను, రాళ్ళ ఉప్పు. దాంట్లో కొంచెం పసుపు వేసి కాకరకాయలన్నీ వేసుకొని దాంట్లో ఉడికించుకోవాలి. ఆనియన్స్ కట్ చేసుకున్నాను, ఒక 3 పెద్ద పెద్ద ఆనియన్స్. ఉప్పు ఒక 3 స్పూన్లు ఉప్పు వేసుకున్నాను. కారం వేసుకోవాలి, మన కారానికి తగినంత. నేను 3 స్పూన్లు వేసాను ఉల్లికారం కోసము. అలా మిక్సీ పట్టుకోవాలి, వడకలుగా పట్టుకోవాలి, కచ్చా. ఆ నీళ్ళల్లో వేసి వేడి నీళ్ళల్లో ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాలు మరగించున్నామంటే దాంట్లో చేదుదనం పోయి కొంచెం మెత్తబడుతుంది. అలా అంతా ఒక 5-10 నిమిషాల మధ్యలోనే తీసేసుకోవాలి. మెత్తబడిపోయి ఉంటుంది, దానికి ఉప్పు పసుపు పట్టుకుంటుంది కాకరకాయకి. కొంచెం చల్లారిన తర్వాత నీళ్ళలో నుంచి తీసిన తర్వాత ఉల్లికారం మధ్యలో పెట్టుకోవాలి. కొంచెం గట్టిగా ఫ్రెష్ చేసి అలా అన్నిటికీ పెట్టుకోవాలి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసము మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నీ పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీలో నూనె పోసి, కొంచెం ఎక్కువే పడుతుంది నూనె వేడెక్కిన తర్వాత అలా ఒక్కొక్కటి సర్దుకోవాలి దాని నూనెలో. కాకరకాయ తింటే మంచిది అంటారు కదా, ఒక మామూలుగా చేసి పెడితే కర్రీస్ ఎక్కువ తినరు. ఇలా అయితే ఈయన పప్పులో బాగా నంచుకొని తింటారు.
ఎక్కువ ఇప్పుడు కదపకుండా అలా ఒక్కొక్క తిప్పి మూత పెట్టుకొని మగ్గించుకోవాలి సిమ్లో. కారం పచ్చివాసన పోయి అదంతా నూనెలు వేగేదాకా కలర్ మారుతాయి. మెల్లగా తిప్పుకోవాలి, అది బయటికి రాకుండా. మనకు ఓపుకుంటే కొంచెం దారం కట్టి పెట్టి మళ్ళీ దారం విప్పేయచ్చు, లేదంటే ఇలా జాగ్రత్తగా తిప్పుకోవాలి. బయటికి రాకుండా కారము దారం చుట్టుకోవచ్చు. వేగిన తర్వాత మళ్ళీ దారం కట్ చేసి తీసేసుకోవాలి. అదంతా ఎందుకు అనుకుంటే ఇలా మెల్లగా వేయించుకోవాలి. అలా కలర్ మారాలి బాగా. ఉల్లిపాయ కారం పచ్చివాసన అంతా పోయి కాకరకాయలు కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. అలా ఒక్కొక్కటి మెల్లిగా తిప్పుకోవాలి. ఇప్పుడు తయారైపోయింది కాకరకాయ ఉల్లికారం.